విమానయాన సంస్థలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 సంవత్సరాల్లోపు పిల్లలకి తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు పక్కనే సీటుని కేటాయించాలని ఎయిర్లైన్స్ కంపెనీల్ని కోరింది. పిల్లలు తల్లిదండ్రులు సంరక్షణలతో ప్రయాణించాలని సందర్భాల్లో చాలాసార్లు దూరంగా కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుందంటూ డీజీసీఏకు అనేక ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ తల్లిదండ్రుల్లో ఇద్దరిలో ఎవరో ఒకరి వద్ద కూర్చునే అవకాశం ఉంటే ప్రయాణం సజావుగా సాగుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరి పక్కన సీటును కేటాయిస్తే ఆ విషయాన్ని రికార్డులో నమోదు చేయాలని ఆదేశించింది. దాంతోపాటు మరికొన్ని రూల్స్ ని సైతం డీజీసీఏ మార్చింది. ప్రీ ఫర్నిషియల్ సీటింగ్ గురించి ప్రస్తావించింది. విమానం బయలుదేరే సమయం వరకు చెక్-ఇన్ కోసం ఏ సీటుని ఎంచుకుని ప్రయాణికులకి ఆటోమేటిక్గా సీటుని కేటాయించే నిబంధనని సవరించింది. జీరో బ్యాగేజీ ఛార్జీలు, భోజనం, స్నాక్, డ్రింక్ ఛార్జీలు, సంగీత వాయిద్యాల క్యారేజ్ కోసం ఛార్జీల్ని పెంచుకునేందుకు షెడ్యూల్ చేసిన విమానయాన సంస్థలకి అనుమతిచ్చింది.